దేశంలో ఓటు చోరీ అంశం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటు చోరీపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక బీహార్లో రాహుల్ చేపట్టిన యాత్రకు విశేష స్పందన వస్తోంది. రాహుల్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే అటు సోషల్ మీడియాలోనూ రాహుల్ గాంధీ సత్తా చాటుతున్నారు. ప్రధాని మోదీని దాటుకుని దూసుకుపోతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఫాలోవర్స్ సంఖ్యలో రాహుల్ మోదీ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ 3 ప్లాట్ఫామ్లలో ప్రధాని మోదీ వీడియోల కంటే రాహుల్ గాంధీ వీడియోలనే ప్రజలు ఎక్కువగా వీక్షిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో రాహుల్ వీడియోలను ఇప్పటి వరకు 601 మిలియన్ల మంది వీక్షించగా ప్రధాని వీడియోలను 350 మంది వీక్షించారు. అటు తాజాగా రాహుల్ కు ఇన్స్టాలో 13 లక్షల మంది ఫాలోవర్స్ యాడ్ కాగా ప్రధాని మోదీ 2.2 లక్షల మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే రాహుల్ వీడియోలను 348 మిలియన్ల మంది వీక్షించగా ప్రధాని మోదీ వీడియోలను 72 మిలియన్ల మంది మాత్రమే వీక్షించారు. అటు రాహుల్ కు ఫేస్బుక్ లో కొత్తగా 6 లక్షల మంది ఫాలో అవుతుండగా మోదీని మాత్రం 1.8 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇటు యూట్యూబ్ లోనూ రాహుల్ వీడియోలను నెటిజన్లు విశేషంగా వీక్షిస్తున్నారు. రాహుల్ వీడియోలను 124 మిలియన్ల మంది వీక్షించగా ప్రధాని వీడియోలను 76 మిలియన్ల మంది వీక్షించారు. ఇక యూట్యూబ్ లో రాహుల్ కు కొత్తగా 3.7 లక్షల మంది ఫాలోవర్స్ యాడ్ అవ్వగా ప్రధానికి మాత్రం 2.1 లక్ష మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. దీంతో ప్రధాని మోదీ కంటే రాహుల్ గాంధీకే సోషల్ మీడియాలో ఎక్కువ ఆదరణ లభిస్తోందని హస్తం పార్టీ అంటోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో మోదీ వీడియోల కంటే రాహుల్ గాంధీ వీడియోలనే ప్రజలు ఎక్కువగా వీక్షిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆనందం వ్యక్తం చేస్తోంది. దేశంలో మారుతున్న ప్రజా అభిప్రాయానికి ఇది ఉదాహరణగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.